చేసుకోవాలి ఆ గారోజే పని చేసుకుని అన్న తింటామని మాట్లాడు. అయ్యా దేవులారా మీరు ఏ ఫంక్షన్ మీద ఎక్కడికి పోయినా కానీ నా కొడుకన్నా బిడ్డలు ఉంటారా మీరు గారోజు అన్న తినాలి. అంతసేపు మీరు అన్నదంటే భక్తి ఇక్కడ అన్నం తిన్నా గానీ భక్తి కావాలని శిరసు ప్రాణము అని దేవాదేవ సత్య మంచిగా అన్నిందారా మీ తమే తించేది ఏం పుట్టిందిరా కొడుకులు ఉంటేది లేకపోతుందిరా ఆమె బిడ్డలు ఉంటే లేకపోతాడు అంటావు అట్లా కాదురా తిండ్రా అన్న ఇప్పటికైనా ఏం కాదు తింటరా సావుకారు ఒక మాట ఉన్నాడు తల్లి వాళ్ళకంటే నా సాబన పెట్టాం నాకేం పెడతావు బిడ్డ అడిగింది. అప్పుడు కన్నతల పారది అయ్యా సావుకారు కుబ్బిర్రా నువ్వు సెమ్మిచ్చినా సెమ్ము నాకు వచ్చినా నీకు అన్నం పెట్టినా అన్న నాకు వచ్చిన నువ్వు అవతం వల్లే దేవుడు అవతం అడిగింది నువ్వు అవతం వల్లే నీకెక్కడి కానీ వేరే కాడ పుట్టడు అన్నం దొరకాలి రమ్మే మంచిగా దొరకాలి. అయితే అందుకే కోవట్టు ఇంత పేదడైనా కొడుకుంటుందా బంగారం ఉంటుందట. కోవట్లు పాప అనద్దు గొడ్లు పాప అనద్దు కోవట్లు పేదడు అనద్దు. అందుకే వీరికి ఇప్పుడు అక్క మీరు రాని దీంట్లో ఆకాలి అయినాక చేసిపోతాం దినకాలు నిన్న కన్నెత్తుకురా అందరు ఇస్తారు అన్నమంటే ఎదుర్కొన్నాడు సంచలు పెట్టుకుంటాడు కొంత వీళ్ళు ఎదురు అడిగారా ఎందుకో ఇప్పుడు బట్టలు తిన్నా తినకాలు తిన్నా వాళ్ళు నాకు రేపు ఎవరు పెట్టాలి రేపు ఎక్కడేం ఫంక్షన్ అన్నాడు. ఎక్కడ ఫంక్షన్ ఉండదు ఫంక్షన్ ఉండదా ఏం జరిగారా ఆసుపత్రి పాసిపోతా 4 రూపాయలు ఉన్నది బంగ్లు ఉన్నది నాకు ఆ బంగ్లా మంచిగా ఎండ పోసుకుంటా ఎండ పోసుకుని మళ్ళీ ఎసరు పెట్టుకుని ఎండమైనా అట్లా పోసుకొని ఒక మాట అయితే ఇది ఎండ పోసుకొని ఎసరు పెట్టుకొని ఎసరు చేసుకొని పంపుకుంటుంటావు. ఈ సత్రం కథలు కట్ట పెట్టారు ఉడుకు ఆయన పొద్దున్న అప్పుడు దేవాదేవ సత్య సాపరేటి సావుకర కుమిడికి శివరాత్రి పెట్టింది. అప్పుడు కన్నెత్తల పరది ఏమిరా భగవంత నా పాపి గర్భవాసందు నా కొడుకు లేని బిడ్డ లేని కోరి కంకరాయి అప్పుడు పంచనగిరిలో ఉంటే ఎక్కడన్నా అక్కడ కుక్కలు తింటాను కాదు తింటాను తోల తొట్టు అయితే సడ సరుకు అన్నడు తిరుమల ప్రధాన నాగన్న బస్సు అని బస్సు కొడుతుంది. నాగన్న పాలు అయినా కన్నా మా చేయలేదు అది అడవిలో పరతో అందుడు కడగడ కడగల నంది వెంకటేత్త ఉన్నదమ్మా. ఇతర మీద కాగు కుక్కలు తింటాయి ఏం ఇంత ఆగమాగమని దేవుడు అన్నం తినలే తిన్నట్టే ఉన్నది ముఖానికి మన సంసారం తిన్నట్టే ఉంది మన సంసారం తిన్నట్టే ఉంది. ఏంది కంపైంది
నామొక ఎట్టున్న నల్ల మొక్క నేను ఎట్టున్న నల్లగానే ఉన్నా నల్లగుండలో శృంగారం ఉంటారు ఎర్రగుండలో నల్లగుండ ఇద్దరు తీసుకుపోతాం ఎండకొక్కనాడు మంగళ పెంకైనట్టు ఇద్దరు ఎర్రగున్నాను బుర్రతే ఎర్రగున్న బుర్ర ఎర్రగున్న ఎన్ని రోజులు అందంగా ఉన్న అందం పొందపాలు అవుతుంది తెలుసా ఏమంది ఇప్పుడు ఏంది కదా లేదు ఇంత కాకు తింటున్నట్టుగా అంత ఇస్తారు అన్నం ఏంది అని కాదు ఎందుకు తినలేదు అని మాట్లాడతాను ఒక మాట దేవరా దేవులకు అన్నం పెట్టిన నువ్వు అన్నట్టు ఒక్కరి సెమి తన సెమ్ములు ముట్టాయి ఒక్కరికి ఇస్తారు తండ్రికి ఇస్తారు ముట్టాయి ఒక్కరికి అన్నం పెడతా అన్నం ముట్టాయి అయ్యా నా చేతి అన్నం అని ఒక మాట మాట్లాడు అప్పుడు దేవాల దగ్గర ఒక మాట ఇవ్వడు అమ్మా నువ్వు అన్నట్టుగా అందరూ చేసిన ఒక మాట చెప్తా నీకు ఇంట్లో ఎందరూ బయట ఎందరూ అని మాట్లాడు అంటే నా భర్తలు కూడా బయట అన్నమాట మీ నోడుగా చెప్తారు నా భర్త చేసే తరపండు కొడతారు అని మాట్లాడు అట్లా కదమ్మా అపార్థం చేసుకోకు ఇంట్లో అంటే నీ కొడుకులు బయట అంటే నీ బిడ్డలు నీకు కొడుకు ఎంతమంది బిడ్డ ఎంతమంది అని మాట్లాడు అయ్యా నా గర్భవాసం నా కోరిన కొడుకునే బాగుతున్న బిడ్డలు అని మాట్లాడు అప్పుడు దేవాదేవుడు ఏమన్నారు అరే కొట్టు దాచేది అన్నదంటే కలవినికి దయ్యాలు కూడా ముట్టదని అప్పుడు ఎక్కడో అక్కడ లేచిపోతారు ఏమన్నారు నీ కొడుకన్నా బిడ్డనే ఉంటారు ఇరవై ఒక్కరు చేసుకోవాలి ఆ రోజు నీకు అప్పుడు అన్నం తింటాం అని మాట్లాడు మీరు ఎక్కడ పోయినా గానీ ఎక్కడ పోయినా మీరు అన్నం తినా గానీ గట్టిగా శిశువుడు ప్రాణం వాడు చచ్చి స్థాపన పెట్టిన భూలోకం మీద అందరికి సంతరాపలం ఓడిగడతాం కానీ నాకేం సంతరాపలం ఓడిగడతావు నాదా బాబా పార్వదేవి ఎంత పిచ్చిదానివే ఎంత ఎగిరానివే కోరిన కొడుకులు లేరు ప్రభుత్వం బిడ్డలు లేరు అని ఎందుకు చెప్పినావమ్మా నీకు చెప్పరారా మన కొడుకు మల్లికార్జున మా కొడుకు అని చెప్పదా అప్పుడు సుమడ తీసి గుండు కొడితే గుండులో పెట్టిండు మళ్ళీ దేవుడు కానీ గర్భవసం ముట్టలేదయ్యా మరి బామా బండెడు ఐదాళ్ళ తోడు పుట్టిండు జలవీరభద్రుడు మన కొడుకు చెప్పపోయాను అరే ఒక్కరు ఇద్దరమందు ఒక మాట నాదా దక్షిణ పక్కన వెళ్ళిపోతాను తీసుకొస్తాను వస్తాను నువ్వు వస్తాను నీతోడు ఇవ్వకుండా రాక్షసు నింపడు ఇవ్వకుండా రాక్షసు యొక్క ప్రాణం ఎత్తి కట్ట కింద పడితే అన్ని రాక్షసాలు కొడతాయి నువ్వు అరే గిదములు కట్టి నీ చెండ గుండు కొడితే గుంటులో ఉంటే గుంటు బయట భద్రుడు కానీ నా గర్భవాసం ఉంటే మన కొడుకు పుట్టిండు జలవీరభద్రుడు మన కొడుకు ఎట్లా అంటాను సరే అట్టగాడుతున్నా కానీ గణపతి మన కొడుకు చెప్పదు గౌరవంగా ఒక్కరు శ్రమంతుడు వేట మార్గానికి అటు వెళ్ళిపోయాను నేను పంచ గిరలో ఒక్కదానే ఉన్నా ఒక్కదానే ఉంటే పగ ఉన్న పంచ గిరల వేడి కత్తాను అనుకుని అప్పుడు పిండి బొమ్మ తయారు చేసుకొని ఆడ గడమల కాలు పెట్టిన నువ్వు అత్తాడు నీ కొడుకు నీదేది చంద్రాన్ని నా కొడుకు నువ్వు రారా కోపనికి వచ్చి మీ ఇద్దరు కోపనికి వచ్చి ఒక్కసారి సరగొడితే చాలా ఎగిరిపోయి గంగలు పడితే నా సన్ని పోరెట్టి నాదా నా కొడుకు నాకు కావాలంటే అప్పుడు ఏమి పుణ్యాన్ని తీసుకొచ్చి మన కొడుకు ధరించినాం మరమరంటే వరగంగారు ఏది వండు కానీ మన కొడుకు కాదయ్యా మరి బామా ఎట్టి కాకుండా 3 గుండాలు 3 జెండాలు 3 మతాల గల్లవాడు మన కొడుకు కాదన్ను మరి రేణుక వెళ్ళవా మన బిడ్డను చెప్పపోయాను ఇంత ఎడ్డోడు అయ్యా ఒక్కో రోజున మందు కాలెక్కడది కడవెక్కడని భార్య భర్తలు మెడికడ విగరత వేసుకొని అప్పుడు బేకర మంది వెళ్ళిపోతుంటే ఆడి కన్నుగోలు పుట్ట పుట్టోరు వాడు కేట క్యారోది పెడతాంటే నీ వీరపల్లెడు ఆడు కన్ను ఒక్కరు పుట్ట కడితే వీరపల్లెడు అప్పుడు ముడేసుకొని ఉయ్యాల జంపనను ఊతుంటే మామాన తరవతన కదో లెక్క నాదా తీసి ఏమైతే ఇవ్వంటే ఒక్కసారి ఎగిరితే ఆ చిన్న ముచ్చాల మురుగంలో పడ్డది పుట్టల పుట్టిగా నా పుట్టలను కూడా పుట్టలే మన బిడ్డ కాదు నాదా నా గర్భవాసం ఒక కొడుకు ఒక బిడ్డ ఉండాలా నా తెలిసి కట్టాలంటే
నా రాబిడ్డ నీతో చెప్తారా ఆడపిల్ల పార్వతవనైనా పరమేశ్వరు అన్నమాటల పవళికమాడ పలికి బంగారు మడవ తిప్పలేదు మడవ పీరేదని చేతులు చేస్తే నాలో నాది కాదు ముచ్చడి చెప్తానమ్మా అన్నమాట లోపలేదు అమలిక మాడలేను అమలిక మాడలేను అన్నమాట లోపలేదు అమలిక మాడలేను అన్నమాట లోపలేదు పరమేశ్వరు మాట తప్పిందంటే ప్రపంచం ఉంటుందా బామ శంకరుడంతా దాదలేదు పర్వతంత ప్రమాద మాదలేదు బామా నేను వాళ్ళ మాట తప్పవాలి చేసి వాళ్ళనే కొట్టి 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 వాళ్ళు ఎక్కడ మూస్తాను ఏం కొడతాడు తప్పట్టు కొట్టాలి కోళ్ళ కొట్టవాడు ఇట్లా కొట్టాలి బతుకమ్మ నైట్ పోరాడు ఆయన డీజే సౌండ్ ఒక్క కొడుకును ఓడి అటువంటి నా భర్త ఒక్కరే కొడుకును ఓడి కడతాడు ఒక్క బిడ్డను ఓడి అటువంటి ఒక్క బిడ్డను ఓడి కడతాడు మళ్ళీ మన సందర్భ ఓడి కట్టే ఓడేమో ఎక్కడ రోజున కానీ కన్న తల్లి పార్వతి కొడుకులు పార్వతి బిడ్డలు కనబడాలి కానీ వితౌడు వాళ్ళు ఎవరు కూడా కనబడదు అమ్మా నా అభిగాలు వచ్చి నీతో చెప్తాను 100 మంది ఆడవాళ్ళు 100 మంది మగవాళ్ళు కూడా 100 మంది సంతల పరం 100 మంది ఆడపిల్లలు 100 మంది మగపిల్లలు కూడా 200 మంది టోటల్ కొడితే 200 మంది అంటే ఒకవేళ పోరాళ్ళకి ఇతరే తలిగింది అనుకో ఇక పై పట్టాల చిన్న మోటార్ పెట్టి ఏ బండ సరిపోతే ఏ ఆమ్మ సరిపోతే ఏ గుడి సరిపోతే శంకర పట్టే కావాలి అక్క మీకు ఊరైపోతాడు శంకర పట్టే ఎంత దాటే కదా మంది నేను సని పుష్పాలు ఉన్నాయి ఎక్కదాతో మాట్లాడతా సముద్రానికి పిల్లకాలు ఉంటాయో అరే సముద్రానికి పిల్లకాలు ఉంటాయో సముద్రానికి జీరలు ఉన్నాయి అరే ఆ జల్లడికి సిదారాలు ఉన్నాయో నా సనపుష్ప సిదారాలు ఉన్నాయి దార గొప్పలు దాదుకుంటా మాటను దారకు 1000 మంది దాకుంటా ఎక్కిపోతాను అన్న నీకు ఏమి వస్తాను ఎక్కా నొప్పి తిట్టాను వస్తాడా మరి కంటెలు వస్తాడా వదిలేనా కంటే అన్న కావుడు మోసం తన భార్యకు భారతదేశం 200 మందిని ఓడిగట్టినట్టు ప్రపంచం మీద అంత ఆడవాళ్ళు నాకు ఓడిగట్టు అంటే ఏ భూములు సరిపోతే ఏ జాబ్ సరిపోతాయిరా మంది కొరకు మన సంవత్సరం గొప్ప కొన్నాడు వేసుకుంటావా ఎలుకలు బాగున్నాయి అగ్గి కడతావా గుడిసాకు ఒక్కరు వద్దు ఇద్దరు వద్దు ఆ గుడిసెకాలతో ఎలుకలు మళ్ళరా వాళ్ళకు కాదేరా ఒక్కరు వద్దు ఇద్దరు వద్దు అంతమంది ఏమి మరి ఎన్ని చెప్పిన అడవిలో భరతవంతుడు నాదా సాగుతున్నదని నేను అంటాను పరమేశ్వరుడు అనుకుంటే సంతలో మాట మరిపోతుంది నా పేరు పరమేశ్వరు కాదు అనుకున్నాడు నాడు కనుక చూడండి మరి 100 మంది అడవి 100 మంది మగ పిల్లలు కూడా 200 మందిని ఊరేది